హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. అందరికి బాగున్నారా? పూజ స్టార్ట్ చేసేసింది మా మమ్మీ. అంటే స్టార్ట్ చేసి చాలాసేపు అయింది. స్టార్ట్ చేసి చాలాసేపు అయింది. అంతా అలంకరించిన, ఇంకా దీపాలు ఒత్తులేసి నూనెసి వెలిగించి చేయాలా. మా మమ్మీ రోజు రొటీన్ ఇది గైస్. ఫస్ట్ నిన్న పెట్టిండే పూలన్నీ తీసేస్తుంది, మళ్ళీ ఒకసారి సిల్వర్ అంతా నీట్ గా క్లీన్ చేసుకుంటుంది. క్లీన్ అంటే డీప్ క్లీన్ కాదు, పైన తాంబట్ట అన్ని వేసి తుడిచేసుకొని నీట్ గా ఇదంతా తుడిచేస్తాం మొత్తం. అవును, మళ్ళీ మొత్తం సిల్వర్ ఉంటుంది. థర్స్డేనా అడిగేది మమ్మీ. అంటే ఇప్పుడు టైమింగ్ లేదులే, పాప వచ్చినాక పాప రోజు అట్లా ఇట్లా అవుతుంది అనమాట. ముందైతే ఖచ్చితంగా వీక్లీ 1 టైం కడుగుతాంటే, ఇప్పుడు లేదు. అవును, మా మమ్మీకి చామంతి పూలు కూడా చాలా ఇష్టం, మల్లె పూలతో పాటు. బెంగళూరులో అయితే ఫ్రెష్ దొరుకుతాయని చెప్పేసి అక్కడ ఖచ్చితంగా ఆ రోజు కట్టిండేటివి. అవును, ఈడ కట్టరు. అవును, అంటే మాకు ఇచ్చే వాళ్ళు, మాకు చాలా ఇయర్స్ నుండి వాళ్ళే ఇస్తున్నారు పూలంతా. సో మార్చి ఉంటాయి అన్నమాట, చాలా బాగా ఇస్తారు వాళ్ళు. ఫెస్టివల్స్ అప్పుడైనా అంతా మనము, నాకు తెలిసి అశోక్ నగర్ లో ఉన్నప్పటి నుండి వాళ్ళే కదా ఇస్తాం. వీళ్ళు అప్పటి నుంచి ఒక 10 years పైన ఇంకా ఎక్కువే ఉంటది. అవును, సో 10 years నుండి మా మమ్మీది ఒక్కటే రొటీన్, సేమ్ రొటీన్ ఇదే ఉంటుంది రోజు. అంతకు ముందు కానీ వాళ్ళే అప్పుడు తెచ్చుకుంటాంటివి. అవును, ఇప్పుడు వాళ్ళే ఇంకా ఇంటి దగ్గరికి మాట్లాడేసిన. అప్పటి నుంచి 10-12 years అవుతుంది. వీటికి వచ్చి 10 years అయింది కదా. అప్పటి నుంచి అంతకు ముందు ఆడ 3 ఏళ్ళు ఇచ్చినారు. అవును, వాళ్ళే ఇస్తానే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు బెంగళూరు పోతుంటే బాధ అనమాట. అవును, బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు, 2 రోజులకి వస్తారక్క అని అడుగుతారు మళ్ళీ. సో వీళ్ళు అట్లా అనమాట. అంటే వాళ్ళకి డబ్బులు ఏమన్నా కట్టుకుంటారు కదా దానికి దీనికి అనమాట. మన దోస్తాంది కంటిన్యూ గానీ నేనైతే ఎక్కడికి పోను కదా మామూలుగా అయితే. అదే నేను పూజ అది వదులుకొని ఇన్ని రోజులు ఫస్ట్ టైం నేను కోసం, లేదంటే నేను ఇంట్లో పూజ చేసి బయటకు కథలు నేటకే కానీ అనమాట. ఎంత బాగా లేకుండా ఎంత బాగున్నా పూజ మాత్రం కంపల్సరీ తినుకున్నా ఖచ్చితంగా చేసుకుంటుంది. ఫస్ట్ టైం మనవరాల కోసము ఇన్ని రోజులు అన్నమాట.